హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఈహెచ్ఎస్ సమస్యలు, పరిష్కార మార్గాలు పెన్షనర్లకు ఎంతో కీలకం. సో, ఈ మధ్య మనము చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ ఒక వివాదంలా మారిందనమాట. మరి ఏంటి ఆ సమస్య? సో, దానికి సంబంధించి పరిష్కారం ఏమిటి? సో, పెన్షనర్లకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? లేదా? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఉద్యోగుల ఆరోగ్య పథకం అంటే క్లుప్తంగా మనం పిలుచుకునే ఈహెచ్ఎస్. సో, ఈహెచ్ఎస్ ఈ పథకాన్ని పైపైన చూస్తే లేదా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల కాగితాల మీద చదివితే ఇది ఒక అత్యద్భుతమైన మరియు ఆదర్శవంతమైన పథకంలా కనిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు, మరి వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే అంటే క్యాష్‌లెస్ పద్ధతిలో కార్పొరేట్ వైద్యం అందుతుంది అని దీని సారాంశం. సో, వినడానికి ఈ మాటలెంతో ఉపశమనాన్నిస్తాయి కదా! కానీ మధ్యతరగతి ఉద్యోగి యొక్క ఆరోగ్య భద్రత అనేది అతిపెద్ద ప్రాధాన్యత. కానీ అసలు సమస్య మరియు నిగూఢమైన సత్యాలు ఇక్కడే మొదలవుతాయి. యాక్చువల్‌గా ఈహెచ్ఎస్ అనేది ఒక సహభాగిస్వామ్య ఆరోగ్య పథకం. ఇందులో ఉద్యోగి మరియు ప్రభుత్వం ప్రతి నెల 1.5% వాటా చెల్లిస్తారు. సో, అంటే ఉద్యోగి 1.5% అతని వాటాలో చెల్లిస్తారు. ప్రభుత్వం వాటాగా 1.5% అన్నమాట. ఎంత పడితే అంత. టోటల్ అమౌంట్‌లో. ఇక ప్రతి నెల ఉద్యోగి బేసిక్ పే నుంచి ఈ 1.5% ఉదాహరణకు రూ. 1,500 అనుకోండి. సో, ఎంతైతే అంత కట్ అవుతుంది. అదే మొత్తాన్ని కూడా ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. సేమ్ మనం వాటా ఎంత ఉంటుందో ఈక్వల్ అంతే వాటా ప్రభుత్వం కూడా చెల్లిస్తుందన్నమాట ఈ పథకం కోసం. మరి ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటైంది ట్రస్ట్‌లో. ఇది డిజిటల్ హెల్త్ కార్డ్‌ల జారీ చేస్తూ ఆసుపత్రుల బిల్లులనైతే చెల్లిస్తుందనమాట. సో, వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఈహెచ్ఎస్ ట్రస్ట్ అనేది ఉంది. మరి అంతా సజావుగానే ఉంది కదా! ఏంటి ప్రాబ్లమ్ అంటే ఇక్కడే ఉద్యోగులకు అసంతృప్తి. ఉద్యోగులు ఉచిత వైద్యం అనే పదాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వారి జేబుల నుంచి డబ్బులు తీసుకొని అదే సర్వీస్ అందించడం అన్యాయం అనిపిస్తోంది. సో, ఇతర ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు తమ ప్రీమియంతో మెరుగైన సేవలను అందిస్తున్నాయి. కానీ ఈహెచ్ఎస్ సంబంధించి మనం హాస్పిటల్‌కెళ్తే వైద్యులు మీరు గవర్నమెంట్ ఎంప్లాయా? ఈహెచ్ఎస్ కార్డా? అయితే ఇక్కడ అంత సదుపాయాలు ఉండవు అని జెప్పేసి అంటే ప్రభుత్వము వారికి పెద్దగా బిల్లులు చెల్లించడం లేదు అని జెప్పేసి ఏదో ఒక సాకుతో తిరిగి వెనక్కి పంపియడమో, లేట్ చేయడమో, సరిగ్గా చూసుకోకపోవడమో అలాగే జరుగుతా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తే అదే అమౌంట్‌ను బయట కంపెనీలకు గనక ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో కడితే వాళ్ళు మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. మరి ఏంటి ఈ వ్యత్యాసము? ప్రైవేట్‌గా వాళ్ళకేమో ఇలా, గవర్నమెంట్‌కి ఇలా అని జెప్పేసి ఉద్యోగులు పెన్షన్‌లు నిలదీయగా, ప్రభుత్వం వైపు ఈ విధంగా జెప్తుంది వివరణ మనకి. ప్రభుత్వ వాదన ప్రకారంగా ఏమంటుందంటే, ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ పాలసీలకు వయసు పరిమితులు, గత జబ్బులకు కవరేజ్ లేకుండా ఉంటుంది. కానీ ఈహెచ్ఎస్‌లో ఈ పరిమితులేమీ లేవు. సో, మనం ప్రైవేట్‌గా ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవాలంటే చెకింగ్ జరుగుతుంది. అలాగే ఏజ్‌ని బట్టి ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నిబంధనలైతే కండిషన్స్ అయితే చాలా ఉంటాయి. కానీ ఈహెచ్ఎస్‌లో అటువంటి కండిషన్స్ ఏమీ లేవు కదా! మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే చాలు మీకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది. మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వర్తిస్తుంది అని జెప్పేసి ప్రభుత్వం సైడు వాదన. మరి ఉద్యోగులు ఎలా నమ్మాలి దీనిని? సో, ఉద్యోగులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు.
జీపీఎఫ్ నిధులను సులభంగా తీసుకోలేని పరిస్థితి నేడు నెలకొంది. సిపిఎస్‌లో కూడా ఆర్థిక ఇబ్బందులైతే ఉన్నాయి అనే ఆరోపణలొస్తున్నాయి. మరి ఆరోగ్యశ్రీ పథకంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఆసుపత్రులు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతున్నాయని ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలా నమ్మేది అంటున్నారు. ఇక ఉద్యోగులు తమ సంఘాల నేతలను కూడా అయితే ప్రశ్నిస్తున్నారు. మా జీతంలోంచి 1.5% కోతకు గురవుతుంది ఈహెచ్ఎస్ కోసం. మరి పెద్ద జీతం ఉన్న ఉద్యోగులపై అది భారం ఎక్కువ పడుతుంది. సో, పర్సెంటేజ్‌లో 10,000 జీతం వచ్చేవారికి 1.5% అంటే రూ. 150 అవుతుంది. అదే రూ. 1,00,000 జీతం వచ్చేవారికి 1,500 అవుతుంది. ఈ విధంగా ఎక్కువ జీతం వచ్చేవారు ఎక్కువ కడుతున్నారు కదా! ఎక్కువ భారం పడుతుంది. ఆ డబ్బుని తిరిగి ప్రభుత్వం మళ్ళీ చెల్లించకుండా ఆసుపత్రులకు మొరాయిస్తుంది. జీపీఎఫ్ నిధులు, సీపీఎస్‌లో కూడా మా మా డబ్బులు మేమే తీసుకోవడానికి ఇబ్బందులు చూస్తూ ఉన్నాం అని జెప్పి ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం జేస్తున్నారు. మరి ఏమైనా అవినీతి జరుగుతోందా? అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో కమిషన్‌లు అంగీకరించకపోతే ఈహెచ్ఎస్ బిల్లులు క్లియర్ చేయడంలో అవినీతి చోటు చేసుకోవచ్చని గూడా ఉద్యోగులు అపనమ్మకంతో ఉన్నారు. మరి ప్రభుత్వం నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి వెంటనే జీపీఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే అదనపు ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని విడుదల చేయాలి. ఉద్యోగుల విశ్వసతను ఆహ్, చు ఈ మేరకు విశ్వసనీయతను ప్రభుత్వం నిరూపించుకోకపోతే కొత్త పథకాలేవి స్వీకరించబడవు. సో, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈహెచ్ఎస్‌కి సంబంధించి తాజా సమాచారము. మొత్తానికైతే ఉద్యోగుల ఆరోగ్య పథకమైన ఈహెచ్ఎస్ ఒక పెద్ద వివాదంగా మారింది ప్రస్తుతానికి. వైద్యం సకాలంలో వైద్యం అందక, ఒకవేళ బిల్లులు పెట్టి వైద్యం ఎక్కడో చేయించుకొని బిల్లులు పెడితే అవి కూడా సకాలంలో క్రెడిట్ కాక, సో, ఈ విధంగా జరుగుతుందనమాట. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సి అయితే అవసరం ఎంతైనా ఉంది. నమ్మకమైన మరియు పారదర్శకమైన, సమర్థవంతమైన పథకాలు మాత్రమే ఉద్యోగుల మద్దతును పొందగలవు అని జెప్పేసి మనకు తెలుస్తుందనమాట.